ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామంలో పరిశుభ్రతను పెంపొందించేందుకు ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా రూరల్ ప్రాంతంలో ప్రారంభమైన స్వచ్ఛరథం అనే పైలట్ ప్రాజెక్టుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కొత్త కాన్సెప్ట్ కు గ్రామీణ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. గ్రామంలో ఉండే చెత్తను సక్రమంగా సేకరించి దాన్ని రీసైకిల్ చేయడం ద్వారా సంపదగా మలిచే లక్ష్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. జూలై 10న లాల్పూర్ గ్రామంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. ఇందులో తడి చెత్తను సేకరించి వాహనం ప్రతిరోజు పొడి చెత్త కోసం వాహనం వారంలో 2 సార్లు గ్రామంలోకి వెళ్లి చెత్తను సేకరిస్తాయి. గ్రామస్తులు తమ ఇళ్లలో తడి పొడి చెత్తను వేరు చేసే ఈ రథాలకు అందిస్తారు. ఇచ్చే చెత్త విలువను ఆధారంగా చేసుకొని వారి పరిశుభ్రంగా ప్యాక్ చేసిన కిరాణా సరుకులు అందిస్తారు. ఈ విధానం వల్ల ప్రజలు చెత్తను రోడ్ల పక్కన పారేయకుండా సక్రమంగా వేరు చేసి ఇవ్వడం ప్రారంభించారు. తడి చెత్తను 90 రోజుల ప్రక్రియలో ఉంచి ఎరువుగా మారుస్తారు. పొడి చెత్తను రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించి వాటిని మళ్లీ వినియోగించదగిన ఉత్పత్తులుగా మార్చుతారు. ప్రభుత్వం ఇప్పటికే ఖాళీగా ఉన్న రేషన్ బండ్లను స్వచ్ఛరథాలుగా మార్చే దిశగా ఆలోచిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తుల్లో పరిశుభ్రమైన అవగాహన పెరుగుతుంది. చెత్తను విలువైన వనరులుగా భావించి ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.